కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశం, కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ అనే అంశం ఏదైతుందో దాన్ని కేటీఆర్ చాలా తెలివిగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోటి కొంత రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అయితే ఇక్కడ కొండా సురేఖ ఆల్రెడీ కొంత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం జరిగింది, సారీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా దీన్ని ఇంకా కొంత ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు సినిమాలో ఉన్నటువంటి కొంతమంది నటులు. సో నేను ఆ నటులు ఒకటే చెప్తాను, సో నిజంగా ఒకవేళ సరే మీరు కొండా సురేఖను ఇష్టం వచ్చినట్టు ట్వీట్ చేస్తాం, ఆమె మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతామని అనుకుంటే పెట్టుకోండి, పర్లేదు. కానీ మీ యొక్క నీచమైనటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, నీచమైనటువంటి బతుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని నేను ముఖ్యంగా ఈ సీఎం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రజలు అమాయకమైనటువంటి మధ్యతరగతి ప్రజలు డబ్బులు కడతా ఉంటే వీళ్ళు జల్సాలు చేస్తూ ఉన్నారు. ఈ సమాజానికి పట్టినటువంటి ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా, నా డిమాండ్గా నేను చెప్తా ఉన్నాను, ఇమీడియట్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఏవైతే టికెట్ల విషయంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఒక్కొక్క సినిమా హాల్లోకి పోతే 300, 400, 500 అంత టికెట్ రేట్ పెట్టాల్సిన అవసరం ఏంది? 100 రూపాయలు 50 రూపాయలు చేయండి, అయిపోతుంది. చేయాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్క సినిమాకి ఫస్ట్ డే సెకండ్ డే షోలకు 500 కంటే మించి 600, 700 కూడా పెడతా ఉన్నారు. ఎందుకు మీరు ఆ ఛాన్స్ ఇస్తూ ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీరు వాళ్ళకి అంత చనువు ఎందుకు ఇస్తూ ఉన్నారు? మిమ్మల్ని ఇంత తిడుతున్నా కానీ బరాబర్ మీరు ఆ టికెట్ రేట్ల విషయంలో ఖచ్చితంగా ఒక మంచి పాలసీ తీసుకొని రావాలి. టికెట్ల రేట్లను తగ్గించే విధంగా ఈ ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇష్టం వచ్చినట ఇక్కడ నేను చాలా విషయాలు చెప్పాలి మిత్రులారా. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తే అసలు ఎంత తెలంగాణ మీద వీళ్ళ యొక్క ఆధిపత్యం ఏంది, ఈ ఆంధ్రాకు సంబంధించినటువంటి ఈ భోగమల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా భోగమల్లే, వేరేటోళ్ళు కాదు. కొంతమంది వాళ్ళు ఉన్నట్టు మెజారిటీ వాళ్ళంతా భోగమల్లే. మెజారిటీ ఇప్పుడు ఎవరైతే ట్వీట్ పెడతా ఉన్నారో, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు కొండా సురేఖ మీద కామెంట్ చేస్తున్నటువంటి ఈ సినిమా హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బతుకులేంది, వీళ్ళ కథ ఏంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద లకారంతో తిడితే కనీసం పట్టించుకున్నటువంటి ఈ దొంగలు, చిరంజీవిని ఇష్టం వచ్చినట్టు పట్టించుకున్న ఈ దొంగలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు భార్య ఎవరైతే ఉన్నారో భువనేశ్వర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా కనీసం స్పందించినటువంటి ఈ లుచ్చ సినిమా హీరోలకు ఈరోజు తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయించే హక్కు ఎక్కడిది? అంటే కొండా సురేఖ ఒక బహుజన నాయకురాలు, ఈరోజు బడుగు బలహీన వర్గాల బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ, ఆమె ఆ వ్యాఖ్యలు చేస్తే అదేవిధంగా వీళ్ళందరూ ఒక క్రూర మృగాల్లాగా, కాలకేయుల్లాగా ఈరోజు పెద్ద ఎత్తున ఆమెను విమర్శిస్తూ ఉన్నారు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శన మీకు ఎందుకు ధైర్యం రాలే? ఎందుకు మీ బెండ్ తీస్తాడా? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హయాంలో మీరేం చేసిరా? పవన్ కళ్యాణ్, చిరంజీవిని, నాగబాబుని, అదేవిధంగా రోజాని, అదేవిధంగా వాళ్ళని, రోజా నిన్న మాట్లాడుతూ ఉంది, సిగ్గుండాల రోజాకి కొంచెమైనా. ఏమమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళ కుటుంబం మీద, లేకపోతే కొంత పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి మీద, నాగబాబు మీద ఇష్టం వచ్చి విమర్శలు చేసినప్పుడు ఎక్కడ పోయింది ఆ నోరు? ఇప్పుడు లేస్తావు నోరు. అప్పుడు నువ్వు విమర్శిస్తేనేమో కరెక్టు, ఇప్పుడు ఈ విమర్శ తప్ప. ఏది మీ ఆధిపత్యం తెలంగాణ మీద? మీ ఆంధ్ర ఆధిపత్యం ఏంది? మీ పెట్టుబడిదారి వర్గాల వల్లనే మీ తెలంగాణ తెచ్చుకున్నది. మళ్ళా గత 10 సంవత్సరాలు మీరు చేసినట్లు లుచ్చా పనుల వల్ల ఆ కేటీఆర్ గారికి మీరు మంచి మాయ మాటలు చెప్పి వానికి లొంగ తీసుకున్నారు. మీరంతా కూడా లొంగ తీసుకోవడం వల్ల మీకు ఇష్టం వచ్చిన బిజినెస్ చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నేను చాలా డిమాండ్ చేస్తున్నాను, నేను ఖచ్చితంగా మీరు దీనిపైన సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీ దగ్గరికి ఎందుకు వస్తలేరు ఈ సినిమా హీరోలంతా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మొత్తం కట్టుకొని పోయి కలిసి వచ్చారు కదా.
మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సినిమా హీరోలు ఎవరు కూడా కలుస్తారు ఎందుకు? ఈ రాష్ట్ర పాలన మీ చేతిలో ఉంది. మీకు అండగా తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసిరు, తెలంగాణ ప్రజలు మీకు అండగా ఉన్నారు. మీరు ఈ సినిమా వాళ్ళ ఆధిపత్యం ఏతుందో దీన్ని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించవద్దు. ఒక బహుజన బడుగు బలహీన వర్గాల బిడ్డ కొండా సురేఖ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఏ కాంగ్రెస్ నాయకుడు మాట్లాడతలేడు, ఏ కాంగ్రెస్ మంత్రి మాట్లాడతలేడు, ఏ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యే మాట్లాడతలేడు. వాళ్ళ నాయకులే ఇంకా ఈమెను విమర్శిస్తూ ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. ఇంతకంటే దరిద్రంగా నీచాతిరీచంగా లకారంతో సినిమా హీరోలను ఆనాడు ఆ ఆంధ్రాకు సంబంధించినటువంటి నాయకులు తిడితే ఒక్కడు కూడా మాట్లాడలేదు ఎవడు. చంద్రబాబు నాయుడు నిజంగా ఎంత దారుణంగా అంటే ఒక వీడియో చూపిస్తాం మిత్రులారా, ఆయన ఏడిస్తే ఈ దొంగనా కొడుకులు ఎవడు కూడా మాట్లాడలే. ఇగో ఒకనాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్యని ట్రోల్ చేస్తూ ఉంటే ఇదే జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇదే చిరంజీవి కానీ వీళ్ళు ఎవరు మాట్లాడలే. అదే సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం లకారంతో కూడా కనీసం ఈ ఇంత పెద్ద ఎత్తున మాట్లాడారు. ఏమన్నా భయపడ్డారు, ఉచ్చబడ్డది మీకు అందరికి ఒక్కొక్కరికి. ఏం తెలంగాణ అంటే మీకు తేరగా అయిపోతుందా? తెలంగాణ అంటే మీకు అలసైపోతుంది. మీ ఇష్టం వచ్చినట్టు ఆధిపత్యం చెల్లిస్తారా ఈ తెలంగాణ మీద? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకోవాలి. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అరాచకాలు చాలా ఉన్నాయి. ఈ సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసిందే వీళ్ళు. ఒక్కొక్కరిని బతికేంది. ఇగో చూపిస్తాను నేను క్లియర్గా అన్ని ఒక్కొక్కటి అన్ని పట్టుకొచ్చిన. ఇగో కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్ రామ్ చరణ్ స్పందనట. మీరు మాట్లాడుతున్నారా? ప్రభాస్ రామ్ చరణ్ తేజ ఎడవేనవే నీ బాబాయిని లకారంతో తిట్టిరు, నీ అయ్యని లకారంతో తిట్టిరు. సిగ్గు అనిపిస్తలేదు కొంచెం కూడా? అప్పుడేమో వాళ్ళు ఎంత తిట్టినా పడతారు, మీకు సమ్మ ఉంటుంది. ఏమన్నది కొండా సురేఖ? ఏమైంది? తప్పేమైంది? సారీ చెప్పింది కదా, ఇంకెందుకు రద్దంతా చేస్తూ ఉన్నారు మీరంతా? మీకు బతుకులా అంటే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే లిటరల్గా ఉచ్చబడుతుందా? ఆయన మీ డాడీ ఎవరు చిరంజీవి పోయి బతికులాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని, తెలియదా అది నీకు? ఎందుకు బతికులాడుకున్నాడు? పొద్దున్న లేస్తే ప్రభాస్ ఆయన చరిత్ర చెప్తే నీచాతిరీచంగా ఉంటుంది. ఏ రోజు ఎవరితో ఉంటారో అర్థం కాదు, ఏ రోజు ఏం చేస్తారో అర్థం కాదు. ప్రెస్ మీట్లకు ఎట్లా వస్తారో మాకు తెలుసు, అది తెలియదు అనుకున్నావు. ఆ ప్రెస్ మీట్లకు ఎట్లా వస్తారు అనేది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ మీద పబ్ల మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున డెసిషన్ తీసుకున్నారు. అది వీళ్ళకి నచ్చలేదు. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి నచ్చలేదు. ఈ సమాజానికి డ్రగ్స్ అలవాటు చేసిందే ఈ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది. ఈ సమాజంలో అసలు అసాంఘిక కార్యక్రమాలు నేర్పిందే ఈ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన కొంతమంది. నట్టి కుమార్ చెప్తా ఉన్నాడండి. నట్టి కుమార్ గారు ఆ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన కీలకమైన వ్యక్తి. ఆయన ఒకసారి చెప్తా ఉన్న విషయాన్ని ఒకసారి మీరు చూడండి. ఇగో మాటల్లో దాంట్లో 100% నిజం లేకపోలేదు. నేను ఒక్కటి అడుగుతున్నా, కేటీఆర్ గారిని సూటుగా అడుగుతున్నా, ఆయన దీని మీద ఎంక్వైరీ చేసుకొని నేను ఏ తప్పు చేయలేదు ఇండస్ట్రీలో నేను అందరినీ డ్రగ్స్ ఇరికించి క్లీన్ చీట్ ఎందుకు ఇచ్చారు? ఆ రోజు అందరినీ తీసుకొచ్చి డ్రగ్స్ అనే ఒక మాఫియాను తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి కేసులు పెట్టి మొత్తం పరువులు తీసి మొత్తం ఫోటోలు తీసి అన్ని హంగామా చేసినారు. ఒక్కరు కూడా కేసులో డ్రగ్స్ లో లేని క్లీన్ చీట్ ఇచ్చారు కదా. ఇది ఎంత నిజం ఎంత అబద్ధం అదొక్కసారి ఆయన అంతరాత్మ చెప్పానండి. కేటీఆర్ గారు మా సినిమా వాళ్ళకి ఎలా దగ్గర అయ్యాడు, ఎక్కడ దగ్గర అయ్యాడు? ఆయన ఇంతకుముందు ఎవరికి ఏ సినిమా వాళ్ళకి పరిచయం లేదే, ఏ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పరిచయం లేదే, మరి ఎలా దగ్గర అయ్యాడు? ఏదైతే ఈయన ఫోన్ ట్రాపింగ్ చేసి ఉన్నాయి కొంతమంది, ఆ అన్నింటిలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. నట్టి కుమార్ గారు సినిమా ఇండస్ట్రీలో ఒక కీలకమైన వ్యక్తి. ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అసలు సినిమా వాళ్ళకి కేటీఆర్ ఎలా దగ్గర అయిండు? సినిమా వాళ్ళు డ్రగ్స్ కేసులో దొరికితే వాళ్ళ క్లీన్ చిట్ ఎలా దొరికింది? ఈ వ్యవహారాలు బయటికి రావాలి కదా. ఇవన్నీ కూడా చాలా రకాల అంశాలు ఉన్నాయి మిత్రులారా. ఇది ఖచ్చితంగా ఇది తెలంగాణ మీద దాడిగానే చూడాల్సిన అవసరం ఉంది. ఈ కమ్మ ఆంధ్ర ఆధిపత్యాన్ని మనందరం కూడా గండి కొట్టాల్సిన అవసరం ఉంది. బరాబర్ దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర కమ్మ ఆధిపత్యాన్ని తెలంగాణ సమాజం సహించొద్దు. కేటీఆర్ గత 10 సంవత్సరాలు వాళ్ళు ఇక ఫామ్ హౌస్లు విసిరపోయిండు, ఇక రేవ్ పాటలకు విసిరపోయిండు, అన్నిటికీ పోయిండు. ఎంతమంది డ్రగ్స్ కేసులు ఉండే? ఎందుకు డ్రగ్స్ కేసులు వాళ్ళను డ్రగ్ తీసుకుని చెప్పి మీడియా చిత్రీకరణ చెప్పి
ఆ తర్వాత ఆ కేసు కొట్టేసిరా. ఎట్లా కొట్టేస్తారు? నీకేం తాయిలాలు వచ్చినాయి? ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. అది నాగార్జునకు కూడా తెలుసు. ఈ డ్రగ్స్ కేసు కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు అనేటువంటి విషయం క్లియర్గా వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం అని చాలా క్లియర్గా తెలుసు. సో కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు చిన్న తప్పు దొరికింది కావచ్చు, కానీ ఆ మాట్లాడినటువంటి మాటలు 100కు 200%, 1000% కూడా నిజం. చాలా 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 విషయాలు ఉన్నాయి మిత్రులు. అకున్ సబర్వాల్ను కూడా ట్రాన్స్ఫర్ చేయడం, అకున్ సబర్వాల్ ట్రాన్స్ఫర్ వెనకాల చాలా కథ జరిగింది పాపం. ఆయన ఇప్పుడు ఇక్కడ లేనేలేడు తెలంగాణ రాష్ట్రంలో. ఆమెను ఎవరు స్మితా సబర్వాల్ను మరి వదిలిపెట్టిండా లేద్దలకు వాళ్ళైతే కలిసినట్టు సందర్భం అయితే లేవు. ఆమె కూడా బరిదెగించి మాట్లాడుతూ ఉంది స్మితా సబర్వాల్. ఆమెది కూడా ఆమె ట్వీట్ కూడా ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా దారుణాతి దారుణంగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ అంటే అందరికీ అలుసైపోయింది. తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి అలుసైపోయింది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తా, స్మితా సబర్వాల్ ట్వీట్ కూడా చూపిస్తా. అసలు ఆమె బ్యూరోక్రాట్గా ఉండి రాజకీయాలు చేస్తూ ఉంది. నీకు బీఆర్ఎస్ పార్టీ నచ్చితే నచ్చొచ్చు కాక పో, పర్లేదు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వు, కండువ కప్పుకో, మేమేం అనుకోం. కానీ ఈరోజు మీరు ఈ ముసుగులో మీరు ఇట్లా మాట్లాడుతా అంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం క్షమించదు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పొగరుబోతుని, ఈ పొగరుబోతుగో women across the spectrum are used as click bites, thumbnails for sensationalism and to grab eyeballs. Even officers are not spared. I speak from personal experience. So నువ్వు పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాట్లాడతా, నేను ఆఫీసర్ నేను మాట్లాడతాను, నువ్వు ఒక వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నాను. ఒక ఐఏఎస్ ఆఫీసర్, అసలు నిన్ను ఐఏఎస్ ఆఫీసర్ గుర్తించం. నీ పర్సనల్గా మాట్లాడాలంటే చాలా మాట్లాడతా నేను. నీ వ్యక్తిగత జీవితం గురించి కూడా నేను చాలా మాట్లాడతా. బట్ అలా మాట్లాడటం కాదు నేను. నువ్వు ఇక్కడ క్లియర్గా విషయం ఏంటంటే మిత్రులారా, ఈమె ఒక కుల అహంకారి, ఈమె ఒక ఆధిపత్య వర్గానికి సంబంధించినటువంటి స్మితా సబర్వాల్ ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చింది. ఆమె పైన ఎవరున్నారండి? వరంగల్కి సంబంధించినటువంటి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఆ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నాడు. ఈమె ఆ ఫైనాన్స్ కమిషన్లో సెక్రటరీగా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఏమవుతుందంటే ఆయనే ఎవరైతే సిరిసిల్ల రాజయ్య అనేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన జిల్లా పరిషత్ సంబంధించిన సీఈఓగా పనిచేసిండు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా ఎంపీగా పనిచేసినట్టు అనుభవం ఉంది. ఆయన ఈరోజు ఆమెను నిజంగా అసలు ఆమెను ఎట్లా పనిచేయాలో అట్లా పనిచేస్తూ ఉన్నాడు. ఆమెకు జీర్ణించుకోలేకపోతుంది. ఒక దళితుడు నా మీద ఆధిపత్యం చెలాయించడం ఏంది అని ఆమె జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం మీద ఇట్లాంటి విమర్శలు చేస్తూ ఉంది. ఏమి నీ సాటి స్త్రీయే కదా, ఎందుకు సపోర్ట్ చేయవు ఆమెకి? ఆమె చేసే వ్యాఖ్యలో తప్పేమున్నది? చిన్న తప్పు దొరికింది కావచ్చు, తప్పేమున్నది అంటున్నా. ఆమె మీద ట్రోలింగ్ జరిగినప్పుడు ఎందుకో మాట్లాడలేదు నువ్వు. ఆమె మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా కేటీఆర్ హరీష్ రావుకి సంబంధించినటువంటి గ్యాంగ్ ఇష్టం వచ్చినట్టు నీచాతిరీచంగా పోస్ట్ పెడితే ఎందుకో నీ నోరు ఎందుకో లేస్తలేదు. కొండా సురేఖ ఇంత మాట్లాడంగానే ఎందుకో లేస్తూ ఉంది. ఎందుకు మీకు బహుజనులు అంటే అంత చులకనా? ఎవరినైనా ఉపేక్షించలేదు. బహుజనుల పైన ఇట్లాంటి ఇష్టం వచ్చి కామెంట్ చేస్తే ఎవరిని ఉపేక్షించలేదు. గుర్తుపెట్టుకో స్మితా సబర్వాల్, నువ్వు ఐఏఎస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, నీకు సంబంధించినటువంటి నీ వెనకాల ఉన్నటువంటి నీచమైన చరిత్ర బయట పెడితే నీ బతికెక్కడుంటో గుర్తుపెట్టుకో. ప్రతి ఒక్కరు ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆమె టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఏంది ఆమెకి ఎవరు సపోర్ట్ లేరు అనుకుంటున్నారా? ఏంది ఆమె వ్యాఖ్యలు 100కు 200% నిజం. అందులో అంతరార్థం మాత్రం నిజం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆమె ఇప్పటికి ఆమె అసలు తగ్గదు కూడా. మీలాంటి వాళ్ళు చేస్తున్న ఈ చిల్లర పోస్టుల వల్ల ఆమె తగ్గుతుంది అనుకుంటురా? అసలు ఈమె ఒక బ్యూరోక్రాటా, పొలిటీషియనా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్గా. ఎందుకు ఈ డ్రామాలు ఎందుకు? నీకు రాజకీయాలు రావడం ఎందుకు రావాలి? నీకేం అవసరం? నీకు ఇచ్చిన డ్యూటీ ఏందో అది చేసుకో. అది నేను చెప్తా ఉన్నాను కదా, ఇట్లా కొండా సురేఖ మీద కామెంట్ చేసేటువంటి ఎవరైతే వ్యతిరేకంగా కామెంట్ చేసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్ ఏంది, వాళ్ళ కథ ఏంది, కార్యక్రమం బయటకు తీస్తే అన్ని నీచమైన బతుకులే, బతుకులే వాళ్ళవి. ఒక బహుజన బిడ్డ, ఒక పద్మశాలి సంబంధించిన బిడ్డ రాజకీయంగా ఎదుగుతూ ఉంటే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు.
ఆమె ఎట్లా రాజకీయంగా అనదొక్కాలని చూస్తూ ఉన్నారు. ఆ సీతక్క ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే బడుగు బలిగిన వర్గాలకు సంబంధించినటువంటి స్త్రీలు రాజకీయాలకు రావద్దు, రాజకీయాలకు వస్తే మా ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తాం, నీచాతించిన ట్రోల్ చేస్తాం, వాళ్ళని భయపెడతాం, ఇంకోసారి రాజకీయాలకు ఇంకో స్త్రీ రాకుండా చేస్తామని చెప్పేసి ఒక ధోరణితోటి ఆధిపత్య వర్గాలు ప్రదర్శిస్తున్నాయి. దానిలో ఈ మహిళలు కూడా ఒక పార్టీ, స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు కూడా. సిగ్గుండాలి కొంచెమైనా ఆ స్మితా సబర్వాల్కి. అంటే ఆ కొండా సురేఖ రఘునందన్ మీద బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తూ ఉంటే ఎక్కడ పోయింది నీ నోరు? ఇటు మాట్లాడుతావు నువ్వు. ఏం బతుకులో ఏందో, సిగ్గు శరం లేని బతుకులు ఒక్కొక్కరి. ఇంకా చాలా విషయాలు మిత్రులారా. నిన్న రామ్ చరణ్ ట్వీటు చూస్తా ఉన్నాం. రాకుల్ ప్రీత్ సింగ్ ఆమె కూడా అసలు ఆమెకు సంబంధం లేదు, ఆమె వెళ్ళిపోయి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి. రకుల్ ప్రీత్ సింగ్ చెప్పాలి, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి నువ్వు ఎందుకు పోయినావు? నిన్ను ఎవరు బ్యాన్ చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి? నాగార్జున బ్యాన్ చేయలే. మన్మధుడు 2 సినిమా తర్వాత, మన్మధుడు 2 సినిమా తర్వాత నువ్వు ఈ తెలంగాణ ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఒక తెలుగు సినిమా కూడా ఎందుకు చేయలేదు? నీకు అవకాశం రాలేదా? ఒక టాప్ హీరోనే కదా, ఎందుకు అవకాశం రాలేదు? నిన్ను ఈ టాలీవుడ్లో ఎవరు నిన్ను బ్యాన్ చేశారు తెలియదా మాకు? దానికి కారణం, దాని బిహైండ్ స్టోరీ చెప్పమంటావా? బరాబర్ చెప్తాం. మన్మధుడు 2 సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క సినిమా, తెలుగు సినిమా కూడా అవకాశం రాలేదు. దానికి కారణం నాగార్జున కాదా? దానికి కారణం వెనకాల ఉన్నటువంటి కేటీఆర్ కాదా? ఇంకా చాలా స్టోరీ ఉంది చెప్పాలంటే. నువ్వు కూడా మాట్లాడబట్టే ఈ తెలంగాణ సమాజం కేటీఆర్కి ఎంత ప్రాచుర్యం కలిగిందో నీకు కూడా అంత ఉంది. నీ మీద ఎన్ని ట్రోల్స్ అవుతా ఉన్నాయి? ఎందుకు అవుతా ఉన్నాయి? పొగలేందే నిప్పు వస్తుందా? పొగలేందే నిప్పెట్లు వస్తుంది? ఎందుకు నువ్వు ఒక హైదరాబాద్ ఎందుకు అడుగు పెడతలేవు? నువ్వు 2 తెలుగు రాష్ట్రాలు నువ్వు ఎందుకు అడుగు పెడతలేవు? నీకు ఎందుకు సినిమా అవకాశం వస్తలేవు? చెప్పు. ఒక 6-7 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు టాప్ హీరోయిన్గా ఇప్పటికీ ఉన్నావు కదా, ఎందుకు నీకు సినిమా అవకాశం రాలేదు? చెప్పేంత చిత్తశుద్ధి ఉందా నీకు? నువ్వు మాట్లాడుతున్నావా ఇండస్ట్రీ గురించి? ఈమె కూడా మాట్లాడటే. మళ్ళీ ఈమె ఏమంటుంది? నా గురించి ఎందుకు మాట్లాడుతారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు కూడా మాట్లాడుతూ ఉంది ఆమె. అది కూడా ఉంది, ఆ క్లిప్పింగ్ కూడా ఉంది. సో ఇక్కడ ఒక మన ఈమె పెట్టినటువంటి కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఈమె కూడా ఒకసారి సినిమా నటియే. ఎంతో సిన్సియర్ గా ప్రతి ఒక్కరిని ఇంటరాగేట్ చేస్తూ ఉంటే మధ్యలో సడన్ గా ఎందుకు ఆగిపోయిందండి? అది ఎవరన్నా ప్రశ్నించారా? అది పెద్ద సమస్య కాదా? డ్రగ్స్ అనేది ఎంత పెద్ద సమస్య? అది సినిమా వాళ్ళ అయిండొచ్చు, బయట వాళ్ళ అయిండొచ్చు, ఇంకొకళ్ళ అయిండొచ్చు, పొలిటికల్ వాళ్ళ అయిండొచ్చు. సబర్వాల్ గారు అంత ఇదిగా సిన్సియర్ గా ఫైట్ చేస్తున్నప్పుడు సడన్ గా అనుకోకుండా ఎందుకు ఆపేశారు దాన్ని? దీని వెనక పొలిటికల్ ప్రెషర్ లేదంటారా? ఎవరెవరైతే పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద స్టార్లు, పెద్ద పెద్ద బడాబాబుల పిల్లలు ఇందులో ఉన్నారు అని తెలిసి వాళ్ళు బయటికి వస్తే ఇది చాలా పెద్ద కేసు అవుతుంది, ప్రజలు కూడా దీన్ని వదిలిపెట్టరు అని చెప్పేసి భయపడి మన నాయకుడు ఆపించేసేలేదా? మరి ప్రజలు ఓటేసిన ప్రజలు ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు ఆపేశారు అని చెప్పేసి? ప్రతి ఒక్కరు అది చేయలేదు, ఇది చేయలేదు, ఈ సమస్య లేదా, ఆ సమస్య లేదా, రైతుల సమస్య లేదా అంటారు. డ్రగ్స్ అనేది కూడా సమస్య. ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి తెలుసా డ్రగ్స్ వల్ల? చిన్న పిల్లల దగ్గర నుంచి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి, కాలేజ్ పిల్లలు, పబ్బులు, పార్టీలు అంటూ వెళ్ళి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఎందుకండి? ఎందుకు మన పొలిటికల్ లీడర్స్ పెట్టేసి ఆపేశారు? ఈ రోజు సబర్వాల్ గారు నోరు తెరిచి ఒక మాట మాట్లాడలేకపోతున్నారంటే ఆయనకు వెనకాల ఉన్న ప్రెజర్ ఎలాంటిది? ఆయన సిన్సియర్ గా పనిచేయాలనుకుంటున్నా, ఎందుకు పనిచేయలేకపోతున్నారు? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? రాజకీయ నాయకుల సపోర్ట్ తోని ఇది ఆగిపోయినప్పుడు రాజకీయ నాయకులను ప్రశ్నించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజలది. ఓట్లేసి గెలిపించింది ప్రజలే కాబట్టి ప్రజలే ప్రశ్నించాలి. కానీ ప్రశ్నిస్తున్నారా? ప్రశ్నించండి అంతే. 4 రోజులు సంబరంగా టీవీలో వచ్చింది, అది వచ్చింది, హడావిడి చేశారు, వెళ్ళిపోయారు. ఎందుకంటే ఏ పేర్లు అయితే బయటకు వస్తారో వాళ్ళందరినీ మీరు అసహించుకుంటారు. అది సినిమా వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కావచ్చు, మీరు అందరూ అసహించుకుంటారు కాబట్టి దాన్ని చాలా ప్రెజర్ చేసి ఆపించేశారు. నేనైతే చాలా వెయిట్ చేశానండి, చాలా వెయిట్ చేశాను కొంతమంది పేర్లు బయటకు వస్తే చూడాలని, కానీ ఏం చేయలేదు అంతే.
సో ఇవి చాలా క్లియర్గా చెప్తుంది డ్రగ్స్ కేసు ఎందుకు ఆగిపోయింది. వాళ్ళ బతుకులన్నీ బయటపడితే రీచ బయటపడతాయి కాబట్టి ప్రెజర్ చేసి, అంటే ప్రెజర్ అంటే ఎవరు చేస్తారు, ఆమె అంతరార్థం ఏంది ప్రెజర్ చేసి అంటే ఇక్కడ అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు అందులో కీలకంగా కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ సినిమా ఇండస్ట్రీ దగ్గర కాబట్టి ఆయన సినిమా ఇండస్ట్రీలో కావాల్సినటువంటి సౌకర్యాలు సుఖాలు అన్నీ అనుభవించిండు ఆ డ్రగ్స్ కేసు పెట్టుకునేటువంటి విషయాన్ని అందరు కూడా తెలుసు. ఎస్ బరాబర్ చెప్తా ఉన్నాను, కేటీఆర్ సినిమా ఇండస్ట్రీని ఏలిండు, సినిమా ఇండస్ట్రీలో తనకు కావాల్సినటువంటి అన్ని కోరికలను తీర్చుకున్నాడు, సకల సౌకర్యాలు సుఖాలు అనుభవించిండు, డ్రగ్స్ కేసును అడ్డు పెట్టుకొని ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తా ఉన్నాను. బలంగా చర్చ జరుగుతూ ఉంది కేటీఆర్ సంబంధించినటువంటి అంశం మీద. మీకు అర్థమవుతుందో లేదో, ఈ అంశం వల్ల ఈ నాగార్జున ఏదో లీగల్ నోటీస్ ఇచ్చినని వీళ్ళు ఏదో ట్వీట్ పెట్టినని చెప్పేసి ఏదో అనుకుంటా ఉన్నారు. అందరికి కొండాసరికి డ్యామేజ్ అవుతుంది, లేకపోతే ఇంకో ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది అనుకుంటా ఉన్నారు. ఇంకా మీకు తెలవాల్సిన విషయం ఏంటి అంటే మొన్నటి దాకా చర్చ కొంతవరకే పరిమితమైనటువంటి ఈ చర్చ, ఈ ఫోన్ ట్యాపింగ్, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చర్చ ఏదైతే ఉందో ఈరోజు దేశం మొత్తం కూడా చర్చించుకుంటా ఉంది. కేటీఆర్ హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి చేయించిండు అనేది దేశం మొత్తం కూడా చర్చించుకుంటున్నటువంటి విషయాన్ని మీరు అందరం కూడా గమనించాలి. ఇది చాలా చాలా గమనించాలి. సో ఈమె రమ్య అనుకుంటా హీరోయిన్, కరెక్ట్ పేరు ఐడియా లేదు నాకు, సో నేను ఎక్కువ సినిమాలు చూడడం కాబట్టి రమ్యని అనుకుంటా. సో ఈమె చాలా క్లియర్గా చెప్తా ఉంది, ఈమె సినిమా ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ మీద చాలా పెద్ద ఎత్తున పోరాడినటువంటి ఈ బిడ్డ, ఈమెకి ఎవ్వరు కూడా మద్దతుగా లేరు. ఎందుకు మద్దతుగా లేరు మీరు? ఆమెకు అన్యాయం జరిగినప్పుడు ఆమెకు అవకాశాలు లేకుండా ఇబ్బంది రోడ్డు పడేసిరు ఆమెని. ఆమె చెప్తున్నాడు ప్రతి మాట కూడా, ఎందుకు డ్రగ్స్ కేసు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రెజర్ చేసి మొత్తానికైతే క్లోజ్ చేసిరు. సో నేను అదే రేవంత్ రెడ్డికి అదే చెప్తాను, దయచేసి ఆ కేసు ఏదైతుందో ఆ డ్రగ్స్ కేసును మళ్ళా తీసుకురండి, అది డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించండి. వీళ్ళు సినిమా వల్ల నీచమైన బతుకులన్నీ కూడా బయటపడతాయి. ఇలా చాలా సినిమా వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవాలి ఈ సినిమా ఇండస్ట్రీ పైన, ఈ సినిమా ఇండస్ట్రీ దోపిడీ పైన, ఈ సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి ప్రతి దానిపైన కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవాలి. సామాన్య ప్రజలు టికెట్ల మీద ఇబ్బందులు పడతా ఉన్నారు, సామాన్య ప్రజలు అత్యధిక టికెట్లు కొనలేక సినిమాలు చూడలేకపోతున్నారు. సో అలాంటి సినిమాకు సంబంధించినటువంటి టికెట్ల విషయంలో ఖచ్చితంగా సినిమా టికెట్ల రేట్లు తగ్గించాల్సిందే. అవి ఎప్పుడైనా కానీ రిలీజ్ రోజైనా ఏదైనా కానీ టికెట్ రేట్లు పెంచుతాం తగ్గిస్తాం అనేటువంటి విషయాన్ని తీసుకురావద్దని చెప్పేసి కూడా ఎవరో సినిమా ఇంత భారీ ఖర్చు అయింది మాకు కొంచెం టికెట్ రేట్ పెంచాలని రిక్వెస్ట్ చేస్తే దయచేసి అలాంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా సినిమా రేట్లు తగ్గించేదాకా మా పోరాటం ఆగదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా.